హాయ్ అండి, నేను మీ ఉదయ్ భాను. ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఒక సీక్రెట్ కూడా చెప్పేస్తున్నాను. ఐ స్టార్టెడ్ మై డైటింగ్. ఫార్మల్గా స్టార్ట్ చేశాను. జనరల్గానే కొంచెం హెల్దీగా తింటానండి. ఐ హ్యావ్ టూ మెనీ ప్రాజెక్ట్స్ టు వర్క్. డెఫినెట్గా ఐ షుడ్ లుక్ మై బెస్ట్, అదర్వైజ్ మీరందరూ బొంగమూతి పెట్టేస్తారు. సో మీకోసం నేను సన్నబడుతున్నా. సో ఏం చేయబోతున్నానంటే, నాకు కొందరు చాలా ఫేవరెట్స్ ఉన్నారండి. వీరమాచినేని గారు చాలా ఇష్టము, వినీల గారు చాలా ఇష్టము, ఇంకా చాలామంది ఉన్నారు డైటీషియన్స్. అందరి పేర్లు ఎందుకు చెప్పడం. సో వాటి నుంచి కొంచెం 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 తీసుకుని అండ్ నా సొంత ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేను తింటాను అనమాట. సో రైస్ అవాయిడ్ చేస్తాను. రైస్ తిన్నా కూడా కొంచెం బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అలాంటివి తింటానండి. బట్ మోర్ ఆఫ్ కర్రీస్, కూర ఎక్కువ తింటానండి. ఏదైనా కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. తింటే ఒక చపాతి, ఒక పుల్క అలా అనమాట. బట్ ఏదైనా టేస్టీగా తింటాను. కొంచెం తిన్నా అది తింటే ఇలా మ్యాజిక్ చేసేయాలన్నమాట. అంటే యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ ఎల్స్. మీ కళ్ళ ముందు ఇంకేదైనా తీసుకొచ్చి పెట్టినా కూడా మీకు తినాలనిపించకూడదు. సో అలా తింటాను నేను. సో అలా నాకు ఇష్టమైన పాలక్ పన్నీర్ చేయబోతున్నానండి. సో మరి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. సో మంచి ఫ్రెష్ పాలకూర కావాలండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రోజన్ అయితే అంత టేస్టీగా ఉండదు. బట్ ట్రై టు గెట్ ఫ్రెష్. ఓకేనా? లేతదైతే ఇంకా బాగుంటుంది. కొంచెం కాడలు తీసేయండి. అయితే ఈ కాడలు ఏం చేస్తానంటే, నేను దీన్ని కూడా సూప్ కసుకొని తాగేస్తానండి. శుభ్రంగా కడుక్కోండి. కొంచెం కూడా ఇసుక ఉండకూడదు. ఓకేనా? శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలి. కొంచెం ఆనియన్ కావాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి, ఇంకా ఏం పెద్దగా అవసరం ఉండదు. లైక్ కొంచెం జీరా కావాలి, లవంగాలు, ఇలాచి, చెక్క కూడా వేసుకోవచ్చు. అండ్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం, పింక్ సాల్ట్, ఓకే, అండ్ మామూలు రెగ్యులర్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. బట్ నాకు ఇది ఎందుకో ఇష్టం. ఓకేనా? చాలా మంచిది 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 అంటున్నారు, చాలా మినరల్స్ ఉంటాయని. పచ్చిమిర్చి అండ్ కొంచెం మనం కారం దట్టించి తింటామండి, కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఓకే. అండ్ గార్లిక్, దిస్ ఈజ్ అ మస్ట్ అండి. గార్లిక్ లేకుండా పాలక్ పన్నీర్ వండకండి. ఒకవేళ గార్లిక్ తినని వాళ్ళు అయి ఉంటే దేవుడా అనుకుని గార్లిక్ లేకుండా వండుకోండి. ఓకేనా? నాకు చాలా ఇష్టం. ఏం చేద్దాం చెప్పండి. దిస్ వన్ ఈజ్ కొంచెం జింజర్ అండ్ ఎండుమిర్చి. బటర్ ఈజ్ అ మస్ట్. బటర్ మింగినా తప్పలేదండి. వెన్న ముద్దలు శ్రీకృష్ణ పరమాత్ముడు మింగాడు అలాగా. సో మనం కూడా కొంచెం ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని కొంచెం తినొచ్చు. ఏమి కాదు, సన్నగానే ఉంటారు. ఓకేనా? మరి టూ మచ్ లాభం అయిపోరు. చీజ్, మంచి చీజ్ తీసుకోండి. సో అన్నిటికంటే ముఖ్యమైనది పన్నీర్ అండి. అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ కావాలి. అంతే. శుభ్రంగా కడిగిన పాలకూరని కొంచెం తరిగి ఉడకబెట్టేసుకుందాం. ఎక్కువసేపు ఉడకబెట్టద్దు, జస్ట్ 2 minutes అంతే. అది కొంచెం మెత్తబడాలంతే, కలర్ మారకూడదు. కలర్ మారితే మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తుంటారు, పాలక్ పన్నీర్ కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, ఎక్కువ మాడినా ఎక్కువ ఉడికినా. సో ఆ రెండు చేయకూడదు అనమాట. కొంచెం ఇలా ఉడకబెడితే చాలు, 2 minutes. సో ఇప్పుడు కొంచెం కాడలు తీసేసి పాలకూరని చిన్నగా తరిగిద్దామండి. కూర బువ్వ ఆట ఆడుకునే వాళ్ళని తెలుసండి. కూర బువ్వ ఆట అంటే చిన్న చిన్న గిన్నెల్లో, ఇలాంటి గిన్నెల్లో ఫ్రెండ్స్ అందరం కలిసి చెట్టు కింద చిన్న చిన్న గిన్నెల్లో వండుకునే వాళ్ళు అంట. ఒకరు పప్పు తెచ్చేవాళ్ళు, ఒకరు ఉప్పు తెచ్చేవాళ్ళు, ఒకరు నూనె తెచ్చేవారు, ఒకరు ఎగ్గు తెచ్చేవాళ్ళు. అట్లా మా పల్లెటూరు ఆటలు లేవనండి. సో ఇలాంటి గిన్నెలు అంటే మాకు ఎంత ఇష్టమో అసలు. చిన్న చిన్నవి ఉంటాయి. అలా అనిపిస్తుంది నాకు ఇవి చూస్తుంటే. మెమరీస్లోకి వెళ్తాను, ఫ్లాష్ బ్యాక్లోకి. సో మనము వీటిని ఏం చేద్దాం, తోడో అండ్ వాటర్ వేసేయండి. ఓకే, ఫటాఫట్. చూడండి, అన్నీ కలిపి చేసామంటే తొందరగా అయిపోతుంది. కొంచెం లేతగా ఉన్నవి ఉంచేస్తున్నాం. ఓకే, బాగా ముదురుగా ఉన్నవి తుంచేస్తున్నాం. అది సూప్కి, పాలక్ సూప్. మనకు కాయగూర ఏదైనా కనిపించిందంటే దాన్ని వేస్ట్ చేసేది లేనే లేదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా బేబీస్ వాయిస్. హలో మేడమ్స్, స్విమ్మింగ్ వెళ్తున్నారండి రెగ్యులర్గా, చాలా బాగా చేస్తున్నారు స్విమ్మింగ్. కాకపోతే దేవుడా ఆ జుట్టు చిక్కుబడిపోతుంది, చెప్పలేను. అయిపోయిందండి, అంతే. ఓకే, చూసారా, చక్కగా కడిగి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి వాటర్లో వేసాను, ఎందుకని మంచిదని. ఇప్పుడు పాలకూరని కొంచెం తరుక్కుందామండి. ఓకేనా? చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్న అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో తరుక్కున్నా లేకపోతే తుంచేసినా సరిపోతుంది. ఓకేనా? బిఫోర్ దాట్ కొంచెం నీళ్లు వేడి చేద్దాం. కొన్ని నీళ్ళు తీసుకుందామండి.
ఇదంతా ఉడికిపోయాక ఇంత అయిపోద్ది, అంతే అంతే. ఇంత కూర కదా, ఉడికిపోయిన తర్వాత ఇంతే కొంచెం అయిపోతుంది. కూరగాయలు కడిగిన నీళ్ళు, పాలకూర కానీ ఏ కూర కానీ కడిగిన నీళ్ళు, బియ్యం కడుగు అంతా మొక్కలకు పోసేస్తామండి. పాలకూర ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నీళ్లు వేడవుతున్నాయి కదండి, వేడి వేడి నీళ్ళలో పాలకూర వేసేద్దాం. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఓకేనా, హై ఫ్లేమ్ మీద. అది ఉడికేలోపు మనము ఉల్లిపాయ కట్ చేసుకుందాం. సన్నగా తరుపుని సరిపోతుంది, ఒక్కటి సరిపోతుందండి యాక్చువల్లీ. కొందరు టమాటో కూడా వేస్తారండి, బట్ అవసరం లేదండి, అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అవుతుంది. సో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, అథెంటిక్గా ఉంటుంది. కొంచెం నేను వేయించి మిక్సీ పడతాను, నేను కొంచెం గ్రేవీ కరెక్ట్ థిక్గా ఉండడం కోసం. కొన్ని ఉల్లిపాయలు ముక్కల్ని కొంచెం పెద్దగా కోసుకున్నాను, కొన్ని ఏమో చిన్నగా కోసాను. పాలకూర ఉడుకుతోంది, జస్ట్ అలా కలర్ మారక ముందే దించేయాలి. ఉడుకుతుంది, ఇంకొక 2 more minutes అండి అంతే. ఓకే, లేతదైతే ఇప్పుడు ఉడికిపోయేది, ఇప్పుడు మరీ లేతదైతే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా, కొంచెం ఉల్లిపాయ వేయించి పెట్టుకుందాం అండి. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం అండి. ఆనియన్ని కొంచెం దూరంగా ఫ్రై చేసుకుందాం అండి. ఆనియన్ని సో పాలకూర ఉడికిపోయిందండి, ఇలా ఉడికితే చాలు. ఓకేనా, మరి ఎక్కువగా ఉడకక్కర్లేదు, ఇలా ఉడికితే చాలు. ఓకేనా, దీన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లటి నీళ్ళలో వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఐస్ తీసుకున్నానండి, ఐస్ వాటర్లో వేసేస్తున్నాను. వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే కొంచెం టెక్స్చర్ అలాగే ఉంటుంది అని అథెంటిక్గా ఉండేవాళ్ళు చెప్తారండి. సో అదే ఫాలో అయిపోతాను నేను కూడా. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది, దాన్ని కూడా మిక్సీ పట్టేద్దాం. ఓకేనా, ఆనియన్ ఇలా దూరగా అంటే పింక్ కలర్లో మారిపోతే చాలండి, కొంచెం బ్రౌనిష్ అవుతుంది అనే టైంలోనే ఆఫ్ చేసుకోవాలి. ఆనియన్ దూరగా పెంచుకున్నాం కదండి, దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాం. ఓకేనా, కొంచెం ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని చాలు. ఓకే, వన్స్ దిస్ ఈజ్ డన్, ఇంకా పని ఏం లేదండి, 2 minutesలో అయిపోతుంది. సరే, దీంతో అయిపోయింది పని. ఇప్పుడు ఏం చేద్దామంటే చల్లటి నీళ్ళలో పాలకూర వేసాం కదండి, సో దీన్ని మిక్సీ పట్టేద్దామండి. అయితే నేను కొంచెం కారం ఇష్టపడే మనిషిని కాబట్టి సో ఏం చేస్తానంటే ఒక్క మిరపకాయ వేస్తానండి మిక్సీ పట్టేటప్పుడు. మీరు అంత స్పైస్ టాలరేట్ చేయలేరు అనుకుంటే మీరు జస్ట్ ఓన్లీ ప్లెయిన్ పాలక్ని మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఓకేనా, చిల్లీస్ అండ్ హాట్నెస్ యూనో. సో పాలకూర, ఉడకబెట్టిన పాలకూర, మనకిష్టమైన పచ్చిమిర్చి ఒకటి, ఓకే, ఒక 2-3 వెల్లుల్లి రిబ్బలు, ఒక 3, అంతే. మెత్తగా మిక్సీ పట్టండి, మెత్తగా మిక్సీ పట్టేసాం. ఓకే, మనము మిక్సీలో ఉన్నా కూడా ఏన్షియన్ స్టైల్స్ అన్నీ ఫాలో అయిపోతామండి. ఎట్లా అంటే చిన్నప్పుడు యూనో రోడ్లో నూరిన తర్వాత రోలు కడిగిన నీళ్ళు తీసేవాళ్ళు చూసారా, అట్లా అనమాట. మనము మిక్సీ కడిగిన నీళ్ళు తీస్తాం అనమాట. రోలు ఉన్నా కానీ తక్కువ వాడతాం కాబట్టి అది ఇలా మిక్సీ కడిగిన నీళ్ళు పక్కకు పెట్టుకుందాం, అవసరం అయితే వాడతాం. ఓకే, ఎనఫ్. గార్లిక్ అండ్ అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా, అంతే అండి, వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కోండి అంతే. ఓకే, అండ్ ఆనియన్. ఇక పన్నీర్ అండి మీకు ఇష్టం వచ్చినట్టుగా
కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు అంటే పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు అంటే చిన్న ముక్కలు. నేను ఆల్మోస్ట్ ఈ సైజ్ కట్ చేస్తాను. ఓకే. అండ్ మా ఇంట్లో పాలక్ పన్నీర్ అందరికీ ఇష్టం అండి. అండ్ ఆ ప్రేమ నా దగ్గర నుంచి అందరికీ అలవాటైంది. అండ్ పన్నీర్ కూడా చాలా 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 మంచిది, హెల్దీ ప్రోటీన్, ముఖ్యంగా వెజిటేరియన్స్కి. సో ఎంత పన్నీర్ ఇంటేకుంటే అంత మంచిది. పాపం కొంతమందికేమో పాల పదార్థాలు పడవంట. హౌ సాడ్ కదా, దే మిస్ దిస్. కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని చిన్న ముక్కలు ఉన్నాయి. ఉంచేద్దాం. చాలా చోట్ల పచ్చి పన్నీర్ వేస్తారండి, అలా ఇష్టపడతారు కొందరు. కొందరేమో డీప్ ఫ్రై చేసి వేస్తారు. బట్ కొందరు జస్ట్ లైట్ సాటే చేస్తారండి. నేను ఎలా చేస్తానంటే జస్ట్ అలా పెనం మీద వేసి అది కొంచెం నీళ్ళు వదులుతుంది, ఆ నీళ్ళు ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుతాను అంతే. అది కూడా బటర్లో పని చేస్తానండి. బటర్ లవ్. బటర్ మేక్స్ ఇట్ టేస్ట్ బెటర్. శబాష్ శబాష్. ఇప్పుడు కొంచెం పెనం వేడి చేద్దామండి. వేడి చేసి కొంచెం ఆయిల్, జస్ట్ అంటే బటర్ మాడిపోకుండా కొంచెం ఆయిల్ వేద్దాం. ఇట్లా వేసామా అంటే వేసామన్నట్టు కొంచెం బటర్ వేద్దామండి, జస్ట్ లైక్ దట్. ఓకే. పెనం వేడైతే చాలు. వేడవుతుంది అనగానే పన్నీర్ వేసాం. పెనం వేడి సెగ తగిలినట్టుగా తగిలితే సరిపోతుంది. చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు. దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. నేను అన్ని స్టైల్స్ ట్రై చేస్తానండి. ఈవెన్ నార్త్ స్టైల్, సౌత్ స్టైల్, వెస్ట్, ఈస్ట్, అన్ని స్టైల్స్ ట్రై చేస్తాను. బికాజ్ ఐఎమ్ ఫుడ్ లవర్. అండ్ ఎవరైతే చక్కగా వండుతారో వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అప్రిషియేట్ చేస్తాను. దట్స్ వై. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట చేతిలో. అప్పుడు మ్యాజిక్ వస్తుంది, మ్యాజిక్. రెడీ అయిందండి. ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదు, ఓకేనా. జస్ట్ అలా టెక్స్చర్ మారుతుంది అనగానే తీసేద్దాం. ఓకేనా. లుక్ ఎట్ దిస్. ఈ మాత్రం దూరగా వేగితే చాలు, ఓకేనా. బౌల్ పెట్టుకోండి. ఇంకా చాలా సింపుల్ అండి, కాకపోతే ప్రాపర్గా చేయాలి, ఏది మాడకూడదు, ఓకేనా. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం బటర్ వేద్దామండి, మళ్ళీ తర్వాత వేస్తాను బటర్. జస్ట్ ఒక చిన్న టీ స్పూన్, ఓకేనండి. ఓకే. ఇప్పుడు ఒక 2-3 ఇలాచీ అండి, అండ్ కొంచెం చిన్న చెక్క, అండ్ ఒక 4-5 లవంగాలు చాలు. ఓకే. వేసేస్తాను. ఇలాచీ లవంగాలు వేసాం కదండి, కొంచెం జీరా వేద్దామండి, ఓకేనా. కొంచెం జీలకర్ర వేస్తే సూపర్గా ఉంటుంది. ఆవాలు వేయరండి, సో జీలకర్ర వేస్తారు అంతే. ఒక 3 ఎండుమిర్చి వేస్తున్నానండి, ఓకేనా. గార్లిక్ పీసెస్ వేస్తున్నాను, కొంచెం దూరగా వేగాలండి. ఆనియన్ వేసేస్తున్నాను, ఓకేనా. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది ఒక చిన్న కప్ అండి అంతే. దూరగా వేయించుకోవాలంతే. 4-5 పచ్చిమిర్చి అండి, ఓకేనా. మీరు ఎక్కువగా కారం ఇష్టపడతారంటే ఇంకొక 2 వేసుకోండి, బట్ ఇది మాత్రం ఒక సరిపోతుంది. ఎందుకంటే మనం ఉండేది ఒక అరకిలో పన్నీర్ చేస్తున్నాను, ఓకేనా. 500 గ్రామ్స్ పన్నీర్ చేస్తున్నాను. సో ఒక 4-5 అలా పెద్దగా వేయాలండి. మరి సన్నగా తరిగితే మరి యూనో కారంగా అయిపోద్ది, అందరూ తినలేరు. ఇది అలా దూరగా వేగాయి కదా, ఇది కొంచెం వేగింది కదండి అంతే. ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది వేసేస్తున్నాం, ఓకే. ఇప్పుడు మిగతా మసాలాలన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి, ఓకే. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం అండి, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము అండ్ ఎండుమిర్చి వేసాము, గరం మసాలా కూడా వేస్తాము కొద్దిగా, ఓకే. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను.
అండ్ తగినంత ఉప్పు ఇప్పుడు వేసేసుకుందాం అండి. కారం వేసాం కదా, కారం చేదెక్కకుండా. ఓకే, తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ధనియాల పొడి, పొడులన్నీ ఇప్పుడే అండి కొంచెం వేగాలి. 1 టీ స్పూన్. ఇంట్లో చేసిన గరం మసాలా అండి. ఇది మా ఇంట్లో గరం మసాలాది ఇంకొక రోజు చెప్తాను. సో దిస్ ఈజ్ మై స్టైల్ అండి. గరం మసాలా వేస్తున్నా. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి పాలకూర, దాన్ని వేద్దామండి. చక్కగా కలుపుకోవాలి. అండ్ పాలకూర సన్నటి సెగ మీద ఈ మసాలాలతో పాటు ఉడకాలి, కరెక్ట్గా ఉడకాలి. సో చిక్కగా ఉంది కదా, నేను కొంచెం మనం నీళ్ళు పెట్టుకున్నాం కదండి, మిక్సీ కడిగిన వాటర్ పట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాం. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. పేషెంట్గా ఉడకాలండి. ఓకేనా, ఆ మసాలాలతో పాటు సన్నటి సెగ మీద అది కాసేపు ఉడకాలి. ఓకే, బాగా చిక్కబడింది అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పాలకు ఉడకబెట్టిన నీళ్ళు కానీ లేకపోతే మామూలు నీళ్ళు కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, మనకు కావాల్సినటువంటి టెక్స్చర్ వచ్చే వరకు. ఓకేనా, అది అప్పుడప్పుడు షెఫ్ తీసుకోవాల్సిన డెసిషన్ అన్నమాట. ఓకే, కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. సో పాలకు ఇలా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, నేను వేసేద్దాం. ఓకేనా, ఇది ఇక ఆ పాలకులో ఉడకాలన్నమాట. 5 నిమిషాలు సిమ్లో ఉడికితే అదరహో అదరహ. ఓకే, వేసేద్దామా. సో వేయించాం కదండి, చితికిపోదన్నమాట. లైట్గా వేయించడం వల్ల ఏంటంటే ఈ పీస్ ఇలాగే ఉండిపోతుంది. అండ్ ఎక్కువ వేయించితే మాత్రం అసలు అది సాగిగా అయిపోతుందండి. జస్ట్ అది చాలా తెలివిగా వేయించాలి. జస్ట్ అలా అయ్యిందా అంటే అయ్యిందన్నట్టు. ఓకేనా, పన్నీర్ ఉడుకుతుంది కదండి, ఈలోపు ఇంకొంచెం మ్యాజిక్ యాడ్ చేద్దామండి. మ్యాజిక్ టచ్ యాడ్ చేద్దాము. నేను చెప్పాను కదా, నేను తినే క్వాంటిటీ తక్కువైనా కూడా కమ్మగా తింటానండి. అండ్ పర్ఫెక్ట్ రెసిపీ తింటాను. సో అండ్ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ పన్నీర్ కర్రీ నేను తిన్నాను అని అంటే నా బాడీకి కావాల్సినటువంటి కాల్షియం, ప్రోటీన్, మినరల్స్ అన్నీ అందుతాయండి. ఆల్మోస్ట్ అందుతాయి ఆ పూటకు సరిపడా. సో అన్నీ ఉంటాయి అందులో. సో ఇప్పుడు నేను దీంట్లో బటర్ యాడ్ చేశాను. అండ్ అన్ని గార్లిక్ అవన్నీ ఉన్నాయండి, పాలక్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చీజ్ యాడ్ చేయబోతున్నాను. సో కొద్దిగా ఒక చీజ్ అండి, చీజ్ క్యూబ్ తీసుకొని, ఒకవేళ లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ వేస్తే మాత్రం మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, అది కూడా వేడి వేడిగా మీరు తింటున్నారు, యు ఆర్ రెడీ టు ఈట్ అన్నప్పుడు మాత్రమే ఇది వేయాలి. ఓకేనా, అప్పుడే చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ రెడీ అండి. ఇలా కూడా తినేయచ్చు. బట్ ఇంకొంచెం మ్యాజిక్ యాడ్ చేద్దాం, అప్పుడు ఇంకా టేస్టీగా మారిపోతుంది. ఓకే, we will add the cheese అండ్ కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. ఇది మనం గార్నిష్ చేసేటప్పుడు వేద్దాం. ఓకే, అండ్ చీజ్ని మనం ఇలా కలుపుకుందాం మెల్లగా. రెడీ, అది మెల్ట్ అవ్వాలన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చిక్కటి క్రీమ్ వేస్తున్నా అండి. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ దొరకలేదు అనుకోండి, వాట్ ఈస్ ద ఆప్షన్ అంటే పాలు బాగా మరగబెట్టండి. కండెన్స్ మిల్క్ అవుతుంది కదా, అంటే గట్టిగా చిక్కబడతాయి కదా, ఆ పాలు వేయండి, చాలా బాగుంటుంది. ట్రై దిస్ వే అండి, మాటలు లేవు అంతే. ట్రై చేయండి అండ్ దెన్ యూ విల్ సే థ్యాంక్ యూ బంగారం. పన్నీర్ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. కెమెరా వైపుకి చూపించడం కోసం పడే కష్టం. జనరల్గా అయితే ఇలా తీస్తాం కదా, మీకు కనబడడం కోసం ఉల్టా చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఎండుమిర్చి పైన పెట్టేది అంతే. కొంచెము
వేడిగా ఉంది కాబట్టి బటర్ వేసేస్తున్నానండి పైన. తినబోయే ముందు లైట్గా అలా. ఓకే, కొంచెం ఫ్రెష్ క్రీమ్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ హౌ ఐ సర్వ్ మై పాలక్ పన్నీర్ అండి. సో ఈ బౌల్ అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే ఒక 10-15 నిమిషాల్లో ఎంటీ అయిపోతుంది అంతే. తిన్న వాళ్ళందరూ దిల్ ఖుష్ ఓకే, బ్లెస్సింగ్స్ దే దింగే. అంత బ్యూటిఫుల్ యమ్మీ కర్రీ అండి. ట్రై ఇట్. సో వేడి వేడి చపాతీతో చాలా బాగుంటుంది. సో కూర చల్లారక ముందే ఒక్క చపాతీ చేసి చూపించిన ద పర్ఫెక్ట్ వే. అంటే చపాతీలు చాలామంది ఇళ్ళలో గట్టిగా ఉంటాయండి, అంటే పైనంతా నూనెగా ఉంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్గా మెత్తగా, అంటే పొద్దున్న చేసిన చపాతీ ఈవినింగ్ తిన్నా కూడా మెత్తగా ఉండేలా ఎలా చేయాలో చెప్పేస్తాను. ఓకేనా? పాలక్ పన్నీర్ రైట్ కాంబినేషన్ ఇస్ పుల్కా ఆర్ చపాతీ అండి. మా వారికైతే చపాతీ చాలా ఇష్టం. సో చపాతీ చేస్తాను. ఓకేనా? ఫటాఫట్ 2 నిమిషాలు నేర్పించేస్తాను. ఎగ్జాక్ట్ ఇలా మెత్తగా మృదువుగా యమ్మీగా ఉండే చపాతీ. ఓకేనా? ఒక 15 నిమిషాల ముందు పిండి నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, పిండి తీసుకున్నాను ఒక పెద్ద కప్పు. మీకోసం కొలత కోసం దీంట్లో తీసుకున్నా. నీళ్ళు పోసుకొని కలుపుకోండి. ఓకే, ఏం ఉప్పు గిప్పు ఏమి వేయనండి. పొట్టుతో పట్టించిన గోధుమ పిండి అంటాం కదండి, అది. సో మీకు మంచి ఆర్గానిక్ గోధుమ పిండి ఎక్కడ దొరుకుతుంది తీసుకోండి, లేదంటే గోధుమలు తీసుకొని మీరే పట్టించుకోండి, చాలా బాగుంటుంది. కలిపాం కదా, ఇప్పుడు చక్కగా మనం ఇలా టెక్స్చర్ ఇలా ఉండాలి చూడండి. దీనికి ఆయిల్ గిల్ ఏమి రాయను, అలా మూత పెట్టి పెట్టేస్తాను అంతే. ఒక 10 మినిట్స్లో చేసేస్తాను. దట్స్ ఇట్. 10 minutes later. ఆల్రెడీ చక్కగా పిండి నీట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా? ఒక చిన్న ముద్దలు ఒక్కటి చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఒకటి రౌండ్గా ఇలా ఒక పీస్ తీసుకోండి. ఒకసారి చేసే ముందు ఇలా ఒక్కసారి నీట్ చేసుకోండి. కొంచెం పొడి పిండిలో ముందుగా చిన్న పూరీలాగా ఈక్వల్గా చిన్న పూరీలాగా చేసుకోండి. జస్ట్ వేళ్ళకి ఇలా కొంచెం నూనె తగిలించి ఒక పక్క అంతే, ఎక్కువ పెట్టకూడదు, ఆయిలీగా అయిపోతుంది అంతే అండి. ఇంకెక్కడ నూనె కలపలేదు నేను ఈ చపాతీలో. ఓకేనా? మా ఇంట్లో ఇట్లా 3 కొనాల్లో చేస్తారు, దీన్నే రౌండ్గా కూడా చేయొచ్చు, బట్ నేను చేసే స్టైల్ మీకు చూపించేస్తున్నాను. బాగా పెనం వేడవ్వాలి. పెనం పొగలు కక్కుతుంది, ఆ పెనం మీద వేసాను. ఇలా చిన్న బుడుగులు వస్తున్నాయి కదా, ఈ టైంలో చపాతీని తిప్పి లైట్గా ఆయిల్ రాయండి. సో ఆయిల్ పట్టగానే ఇంకో వైపు తిప్పేసుకోవాలి వెంటనే. చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. కంపల్సరీగా హై ఫ్లేమ్ మీదే చేయండి. అండ్ ఇలా చేసిన చపాతీ అండి మీరు ఈవినింగ్ కూడా పొరలుగా అసలు చాలా స్మూత్గా ఉంటుందండి. దిస్ ఇస్ ద టెక్నిక్ అంతే. వేడి పెనం మీద చేయాలి అండ్ ఆ టైమింగ్లో ఆయిల్ వేయాలండి. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆయిల్ వేయకూడదు, అప్పుడు ఆయిలీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కాంబినేషన్. ఇది నాకు చాలా ఇష్టమైన మై ఫేవరెట్ పాలక్ పన్నీర్ కర్రీ అండి. సో నేను ఎలా తింటానంటే ఆల్మోస్ట్ ఒక బౌల్ ఫుల్ తినేస్తానండి. నేను హాఫ్ పుల్కా ఆర్ 1 పుల్కా లేకపోయినా కానీ ఇలా ఫుల్ కర్రీ తినేస్తాను. దట్స్ ఇనఫ్. సీ, లుక్ ఎట్ దిస్. బటరీ చీజీ. సో దిస్ ఈజ్ మై పోర్షన్ అండి. దిస్ మచ్ కర్రీ ఐ ఈట్. ఇంత తింటాను. ఓకేనా? కడుపు నిండిపోతా చెప్పండి. ఎలా వస్తుంది చూడండి, పొరలుగా ఇలా వస్తుంది. ఇన్ని లేట్గా ఉడుకుతుంది అనమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను. చాలామంది చపాతీ తింటే అరగట్లేదు అది అని అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉండదండి. ఇది చక్కగా అరిగిపోద్ది. బికాజ్ ఆవిరిలో ఉడుకుతుందండి, పొంగుతుంది కదా. ఎన్ని లేయర్స్ వచ్చాయి చూడండి. డు యు సీ దట్? సో అంత టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. ఒక బైట్ ట్రై చేద్దాం.
వరల్డ్స్ బెస్ట్ పాలక్ పనీర్ మీకు మీరే చేయగలరండి. సో ఇంట్లో ట్రై దిస్ రెసిపీ. మీకు ఎక్కడైనా ఏదైనా రెసిపీ నచ్చితే ఆస్క్ ద షెఫ్ హూ మేడ్ ఇట్, ఎవరు చేశారు అని అడగండి. అడిగి కాంప్లిమెంట్ హిమ్ ఆర్ కాంప్లిమెంట్ హర్ అండ్ రెసిపీ తెలుసుకునే ప్రయత్నించండి. దట్స్ వాట్ ఐ డూ, దట్స్ హౌ ఐ లెర్న్డ్. ఓకే, యమ్మీ అండి. ఇలా ఇలా తింటాను నేను. అండ్ ఐఎమ్ ఆన్ అ డైట్. ఐ కెన్ ఫీల్ ద హెవెన్, యూనో. సో యమ్ అండి, చాలా జ్యూసీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంది పనీర్. యూ జస్ట్ ట్రై ఇట్ అండి. అండ్ అస్సలు లావు అవ్వరు, ఆరోగ్యంగా ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఈ పన్నీర్ తిన్న తర్వాత మళ్ళీ కొంచెం చికెన్, మళ్ళీ కొంచెం పప్పు, మళ్ళీ కొంచెం పెరుగన్నం అవన్నీ లాగిస్తే అది వేరే కథ. ఓకేనా? నువ్వే ట్రై దిస్. ఇంత ప్రేమగా ఎందుకు చేశానంటే బికాజ్ యూ లవ్ మీ మోర్. సో మీ గుండెలో ఉన్న ప్రేమ అంతా జస్ట్ లవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. కాస్త చూపించండి ప్రేమ. ఓకే, టేక్ కేర్, బాయ్.